సర్వరోగ నివారణ జెండా తిరిస్మాత్ లాగా సర్వ కబ్జాల నివారణి హైడ్రా అన్నటువంటి ప్రచారం తీసుకొచ్చారు. తీరా చూస్తే అదేమో ఓన్లీ చెరువులు కుంటలకు సంబంధించినటువంటిది మాత్రమే అని చెప్తుంటే, మరొకవైపు మొన్న చెరువులో పేల్చేసినటువంటి భవనం అక్కడ చనిపోయినటువంటి హోంగార్డుకి సంబంధించినటువంటి ఉదంతం మాకు సంబంధం లేదని చెప్తున్నది హైడ్రా. మరి హైడ్రాకి సంబంధం లేకుండా అది ఎవరు చేశారు అంటే, ఇప్పుడు హైడ్రా పక్కన యాక్టివిటీ ఉండగా అది ఇంకొకరు చేశారంటే ఏంటనేది అర్థం కాని పని. అట్లాగే వృద్ధురాలు ఆత్మహత్య, ఆమెకి సంబంధించి ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఏమి లేదని చెప్పి ఆ తర్వాత వాళ్ళ కుమార్తెలకి బఫర్ జోన్లో ఇళ్ళు ఉన్నాయన్నటువంటి టోటల్గా హైడ్రా వివాదాస్పదం అవుతున్నటువంటి వేళ కాంగ్రెస్ నేతలు భుజాన వేసుకోవడం మానేశారు. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాపు కాయాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ నేతలతో బలవంతంగా స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నా అంటీ ముట్టని ప్రకటనలు చివరికి ఒక అడుగు ముందుకేసి తెగించి మాట్లాడేసాడు జగ్గారెడ్డి. బోళగా మాట్లాడడం వల్ల జగ్గారెడ్డి సంగారెడ్డికి హైడ్రా రావడానికి వీల్లేదు, హైదరాబాద్ పరిధికే అన్నారు, హైదరాబాద్కే పరిమితం కావాలి హైడ్రా అన్నటువంటి. ఓవరాల్గా హైడ్రాతో లాభం ఎంత ఉందో తెలియదు కానీ ప్రభుత్వానికి నెగిటివ్ మాత్రం భారీగా పెరుగుతుంది. మొదట్లో మంచి పాజిటివ్ అయింది, క్రమంగా అది నెగిటివ్ అవుతున్నటువంటి దశలో. ఎందుకంటే మధ్యతరగతి ఇళ్ళు అసలైనటువంటి సమస్య చెరువులు లోపల కబ్జాలకు సంబంధించి దుర్గం చెరువు లాంటిది వదిలేయడం, అలాగే హైటెక్ సిటీ లాంటి చోట్ల ఉన్నటువంటి వాటిని పక్కన పెట్టేసి లేదా వేరే వేరే పెద్దవాళ్ళ ఏరియాలను పక్కన పెట్టేసి కేవలం మధ్యతరగతి లేదా టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులకు ఉన్నటువంటి ఏరియాల్లోని విల్లాలు ఇళ్ళు మాత్రమే కూలుస్తున్నారు. బిల్డర్లు వాళ్ళు కట్టించినవి మాత్రం కూలుస్తున్నారు. కానీ ఆ బిల్డర్లు డబ్బులు సంపాదించుకున్నారు, మధ్యలో మునిగిపోయింది మధ్యతరగతి. ఇది బాగా నెగిటివ్ వస్తున్నటువంటి వేళ దాని నుంచి క్రమంగా ప్రతిపక్షాలని ఏకమవుతున్నారు. విమర్శలు ఊపందుకుంటున్నటువంటి నేపథ్యంలో సొంత పార్టీలోనే దాని మీద వస్తున్నటువంటి వెర్షనే డిఫరెంట్ అన్నమాట.